జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాలు లెక్కెళ్తే నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఆర్డీఓ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా చేపట్టారు. ఆర్డీఓ సీనానాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురికి ఉత్తమ అవార్డులు అందజేశారు. అనంతరం చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి తిలకించారు. కార్యక్రమంలో కావలి డిఎస్పి వెంకటరమణ, పుర ప్రముఖులు, నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. कोई आटो लेवा बोलो विनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जय गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे वंदे मातरम वंदे मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम मातरम मातरम वंदे ప్రియమైన సోదర సోదరీమణులారా, భారతదేశమంతటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా కావలి డివిజన్ పరిధిలోని పౌరులకు, ప్రజాప్రతినిధులకు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు, విద్యార్థులకు, పత్రికా సహోదరులకు 1 స్వాతంత్ర దినోత్సవం, 2 గణతంత్ర దినోత్సవం, 3 మహాత్మా గాంధీ జయంతి. స్వాతంత్రం తర్వాత భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది. దాదాపు 2 దశాబ్దాల పాటు బ్రిటిష్ వారు ఈ దేశ పౌరుల్ని బానిసలుగా చూశారు. వారికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వంటి స్వాతంత్ర సమరయోధులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు భారతదేశ స్వాతంత్ర ఘనకీర్తిని నలు దిశలా ఎలుగెత్తి చాటు విధంగా కావలి చరిత్రలో మునుపెన్నడూ కను విని ఎరుగని వినూత్న రీతిలో కావలి పట్టణానికి మణిహారం అనదగు 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ, కావలి ఔన్నత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ని ఆవిష్కరణ మహోత్సవాన్ని చేపట్టారు. అంతేగాక జాతీయ భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో గతంలో కావలి పేరును నలుదిక్కులా వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులని నేటి తరానికి పరిచయం చేస్తూ ఒక ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అంతేగాక
స్వాతంత్రం కొరకు శాంతియుతంగా పోరాటం జరిపి భారత జాతిని విదేశీ పాలకులకు కబంధ హస్తాల నుండి విముక్తి కలిగించిన మన జాతిపిత గాంధీ మహాత్ముడు మరియు మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచం నలుచెరుగుల వ్యాపింపజేసిన మహనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ జాతికి నిరంతరం గుర్తుండే విధంగా వారి చిత్రపటాలను ఆవిష్కరణకు సంకల్పించిన గౌరవ కావలి శాసనసభ్యుల వారి ఆకాంక్ష శ్లాఘనీయం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలో శ్రీయుత జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారి పర్యవేక్షణలో శాఖాపరంగా అమలుతున్న కొన్ని ముఖ్యమైన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతి వివరాలను మీ ముందు ఆవిష్కరించడం ఎంతో సంతోషకరం. దానికి నేను అతిథిగా రావటం, దాన్ని నిర్వహించినటువంటి ఆర్డీఓ గారు శ్రీరామ్ నాయక్ గారు, అతిథిగా విచ్చేసినటువంటి డివైఎస్పీ వెంకటరమణ గారు, పట్టణ వివిధ ప్రముఖులు, రెవెన్యూ డివిజన్ అధికారులు, ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఎందరో విద్యార్థులు ఇక్కడికి వచ్చేసి నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్న వాళ్ళందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం మన జీవితాల్లో మన పుట్టినరోజు కంటే కూడా చాలా గొప్పది. కొన్ని కోట్లను రక్షించినటువంటి దేశం భారతదేశం. కొన్ని కోట్ల ప్రాణ త్యాగాలకు ఫలితం ఈ స్వాతంత్ర దినోత్సవం. ఎందరో అమరులయ్యారు. అమరుల జీవితాల మీద ఈ దేశం ఈరోజు నిలబడింది. ఎందరో పుణ్యమూర్తులు తమ ప్రాణాలు త్యాగం చేశారు. అందులో ఫలితమే మన స్వేచ్ఛా వాయువులు. ఈరోజు ఇంత స్వేచ్ఛా ఫలాలు మనం అనుభవిస్తున్నామన్నా, స్వేచ్ఛగా తిరుగుతున్నామన్నా, ఆస్తులను కొనుక్కుంటున్నామన్నా, ఎక్కడంటే అక్కడ మాట్లాడగలుగుతున్నామన్నా, ఇవన్నీ కూడా మనకు హక్కు కల్పించింది భారతదేశం యొక్క రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని తయారు కావడానికి బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి తరిమి కొట్టడి స్వయం ప్రతి దేశంగా మనం కొనియాడుకోవడానికి ఎంతలో అమరులయ్యారు. దాదాపు 3,15,00,000 మంది ప్రాణ త్యాగం చేస్తే, ప్రాణాలు అర్పిస్తే ఈరోజు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఒక్క చిన్న పని చేస్తేనే మాకు కృతజ్ఞతగా ఉండండి అని అడిగే ఈ రోజుల్లో బిడ్డలకు ఆస్తులు ఇస్తే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు సక్రమంగా పంపిణీ లేదని తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే రోజుల్లో ఈ దేశం కోసం, భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల కోసం కొన్ని కోట్ల మంది ప్రాణత్యాగం చేసి మనకి స్వతంత్ర ఫలాలను అందించారు. 78 సంవత్సరాల స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నా ఇంకా ఎక్కడో కొంత వివక్షత మనలో ఉంది. రకరకాల కులాలు, 1600 భాషలు, 28 రాష్ట్రాలు, ఈ రోజున కులాలుగా, మతాలుగా, వర్గాలుగా ఉన్న భారతదేశం అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములుగా జీవిస్తున్నటువంటి దేశం. బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు లేవు. అయినప్పటికీ కూడా మనందరం కూడా భారతీయులు అని గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నామంటే ఆ మువ్వన్నెల జెండా మన నెత్తిన ఉన్నంతకాలం మనకేమి కాదని నమ్మకంతో మనం జీవిస్తున్నాం. అందుకనే మనందరం కూడా జెండా మీద ప్రేమను పెంచుకోవాలి. భారతదేశం యొక్క విశిష్టతను మనం నిరంతరం కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరి త్యాగ ఫలాల ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. మన తెలుగువాడు పింగళ వెంకయ్య గారు మన నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడే ఈ జెండాని రూపకల్పన చేసిన వ్యక్తి. ఆయన ఒక జియాలజీ డిపార్ట్మెంట్లో సైంటిస్ట్గా గూడూరులో పనిచేస్తూ, మైకా గనుల్లో ఇంజనీర్గా పనిచేస్తూ, నిన్నే నాకు తెలిసింది కావలిలో కూడా ఓరుగంటి మహాలక్ష్మ అనే ఆమె కూడా ఈ జెండా ఆవిష్కరణలో మన కావలి తల్లి కూడా దాంట్లో పాలు పంచుకుందని నిన్ననే నాకు తెలియడం జరిగింది.
వీరందరి యొక్క రూపకల్పనలో ఒక విశిష్టమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఆ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అమరవీరుల యొక్క రక్త తర్పణంతో ఈ దేశానికి స్వతంత్రం వస్తుందని అందుకోసం కాషాయ రంగును ప్రవేశపెట్టారు. ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది, సమానత్వం ఉంది, స్వచ్ఛత ఉంది, నిర్మలమైన మనస్తత్వం ఉంది ఈ భారతీయులకని చెప్పేదానికి తెల్ల రంగును చూపించడం జరిగింది. ఈ దేశం సిరి సంపదలతో పాడి పంటలతో వర్ధిల్లుతుంది. ఇది వ్యవసాయ దేశం. ఎప్పుడు కూడా పచ్చని పైర్లతో ఈ దేశం కొనియాడుతుంది అన్నట్టు దానికి పచ్చటి రంగుతో ఈ దేశానికి మూడో రంగును చూపించడం జరిగింది. ఈ మూటితో పాటు అశోక చక్రం, ధర్మచక్రం, ఈ దేశంలో చట్టాలు ఎన్నెచ్చినా, న్యాయస్థానాలు ఎన్నెచ్చినా ప్రజల ధర్మ పరిపాలనలో నువ్వు ధర్మాన్ని బట్టి నడుస్తాడు, ఆ ధర్మాన్ని నిరంతరం కూడా మనల్ని రక్షిస్తుందని చెప్పి 24 ఆ చక్రంలో 24 గీతలతో బులుగు రంగులో వేయటం జరిగిందంటే ఈ భారతదేశానికి ఒక హిమాలయ పర్వతాలు కాపాడుతుంటే మిగతా 3 దిక్కులా కూడా సముద్రాలు కాపాడి మన భారతదేశాన్ని రక్షిస్తున్నాయి. ఆ బులుగు అనేది నీళ్ళకి చిహ్నంగా పెడుతూ బులుగు రంగుతో ధర్మచక్రాన్ని చూపించారు. అంటే ఒక్క జెండాలో ఎంతటి పవిత్రత ఉందో మనందరం కూడా తెలుసుకోవాలి. ఆ జెండాకి సెల్యూట్ చేస్తున్నప్పుడు, ఆ జెండాలో ఉండే 3 రంగులు చూస్తున్నప్పుడు మన హృదయం ద్రవించాలి, మన హృదయం పులకించాలి. కారణం, ఎంతమంది మూర్తులు ఇస్తే ఈరోజు మనం మనిషిగా బతుకుతున్నాం. ఏ ఒక్క చిన్న ఊర్లో చిన్న ఇబ్బంది పెడితేనే తట్టుకోలేం. అటువంటి ఇతర దేశస్తుల యొక్క పొలాల్లో మన పూర్వీకులు ఎంత నష్టపోయి ఉంటారో, ఎంత ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారో ఈరోజు చేసేటువంటి స్వేచ్ఛ ఆయువులన్నీ కూడా అమరుల యొక్క ఇది. కాబట్టి మనందరం కూడా మిమ్మల్ని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నా, ఉన్న ఊరిని ప్రేమించండి. మొదట
డాక్టర్ వి విష్ణువర్ధన్ హర్షదాయకం. ఉత్తమ సేవలు అందించినటువంటి అల్లు శ్రీనివాసులు, విఆర్ఓ వైకుంఠపురం, షేక్ సమీర్, విలేజ్ రెవెంట్ అన్నగారి బాబు, విఆర్ఏ తమిదపాడు సబ్గాను ఎంపిక చేయబడ్డారు. వీరందరికీ టీవీ కృష్ణయ్య, ఆఫీస్ అపార్ట్మెంట్, ఆర్టీఓ ఆఫీస్ కావాలి,